ఇప్పుడు ఈ లెక్కల గురించి మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చిల్లిగవ్వ ఆస్తి కూడా నాకు దక్కదు. మనం ముందు బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం రా అని నిషి బతిమలాడడంతో అలాగేనని ఇంద్రాణి బయటికి వస్తుంది. కేదార్, ఖచ్చితంగా ఇది పాత లెక్కల గురించయితే కాదు. ఖచ్చితంగా నిషి మళ్ళీ ఇంద్రాణి ఉచ్చులో ఇరుక్కుంటున్నట్లు ఉంది. అసలు ఇంద్రాణి గురించి తెలిసి కూడా ఎందుకు నిషి ఇలా చేస్తోందో అస్సలు అర్థం కావటం లేదు అని ధాత్రి, కేదార్ బాధపడుతూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి ఇంద్రాణి, ఈ రంగా గాడిని పంపించి నన్ను ఇలా మోసం చేస్తావా? నువ్వు నన్ను ముందు మోసం చేసింది సరిపోలేదా అని నిషి నిలదీస్తూ ఉంటే, చూడు నిషి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ మాట్లాడడం వేస్ట్. నువ్వు నన్ను బెదిరించినా కూడా ఇక్కడ బెదిరిపోయే వాళ్ళు ఎవరు కూడా లేదు. నువ్వు బెదిరించే కొద్దీ వడ్డీలకు వడ్డీలు పెరిగిపోతూ ఉంటాయి. నిన్ను ఎలా కలవాలా అని అనుకుంటూ ఉంటే నువ్వే నాకు ఫోన్ చేసి మరీ అవకాశం ఇచ్చావని ఇంద్రాణి అంటే, వారం రోజులకి 10 లక్షలు వడ్డీ ఏంటని నిషి నిలదీస్తూ ఉంటుంది. చూడు, నువ్వు నేను చెప్పినట్లు చేయాల్సిందే. లేకపోతే కౌశికి దగ్గర నువ్వు మొత్తం దొరికిపోవాల్సి ఉంటుంది. నేనేం చెప్తే నువ్వు చేయాల్సిందే నిషి. సరే ఉంటాను, నీతో టచ్లో ఉంటానులే అని చెప్పి ఇంద్రాణి వార్నింగ్ ఇచ్చి వెళ్తోంది. అప్పుడే యువరాజ్ అక్కడికి వస్తూ ఉంటే నిషి పరిగెత్తుకుంటూ యువరాజ్ దగ్గరికి వచ్చి, చూసావా యువరాజ్, ఇంద్రాణి నన్ను ఎలా బెదిరించి వెళ్తోందో అని అంటే వెంటనే యువరాజ్ నిషి చెంప పగలగొడతాడు. ఏంటి, నన్నే కొడతావా అని నిషి నిలదీస్తూ ఉంటే, నిన్ను ఒక్కటి కాదు ఇంకో 4 పీకాలని ఉంది. నీతో వచ్చి నేను కూడా తప్పు చేశాను కాబట్టి ఊరుకుండి పోతున్నాను. లేకపోతే ఈ విషయం ఇప్పుడు ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో నీకు అర్థమవుతుందా? వెంటనే ఈ సమస్య నుంచి బయటపడాలి. ఏదో ఒకటి చేసి ఆ ఇంద్రానికి డబ్బు ఇచ్చేయాలి. దాని గురించి ఆలోచించు అని యువరాజు వార్నింగ్ ఇవ్వటంతో అలాగేనని నిషి అంటుంది. తర్వాత ధాత్రి, కేదార్ పేపర్లో యాడ్ ఇచ్చి బయటికి వచ్చి స్కూటర్ దగ్గరికి వస్తారు. ధాత్రి, ఇదంతా నీ వల్లే. పేపర్లో యాడ్ వచ్చిన తర్వాత ఎవరో ఒకరు నన్ను వెతుక్కుంటూ వస్తారు ధాత్రి. అప్పుడు వాళ్ళని చూసి నాకంటూ వాళ్ళు ఉన్నారని తెలియటంతో అప్పుడు ఎంత సంతోషంగా ఉంటుందో కదా ధాత్రి అని కేదార్ చాలా సంతోషంగా మాట్లాడుతూ ఉంటే, అయ్యగారు భలే సంతోషపడిపోతున్నారు, భలే మురిసిపోతున్నారు అని ధాత్రి అంటుంది. ధాత్రి, ఇదంతా నీ వల్లే ధాత్రి. నువ్వు నా జీవితంలోకి వచ్చిన తర్వాతే నా జీవితంలో సంతోషం వచ్చింది అని కేదార్ ధాత్రి చేతుల్ని పట్టుకొని చెప్తూ ఉంటే, నువ్వు మాటలతో పొగడ్తలతో నన్ను ఎత్తెత్తి వేస్తూ ఉంటావు. నీ మాటలతో నేను గెలవలేనులే, పదండి వెళ్దాం, ఇక స్కూటర్ తీయండి అని ధాత్రి చెప్తూ ఉంటే అప్పుడే కేదార్ స్కూటీ తీస్తూ ఉంటాడు. పొరపాటున అటుగా వస్తున్న అతనికి తగలడంతో అతని చేతిలో ఉన్న బ్యాగ్ కింద పడిపోయి పురుగుల మందు కాస్త కింద పడిపోతుంది. సారీ అండి, ఇదిగోండి అని ధాత్రి ఇస్తుంటే అతను ధాత్రి చేతిలో ఉన్న పురుగుల మందు డబ్బాని పట్టుకొని టెన్షన్ పడుతూ వెళ్తూ ఉంటే, అదేంటి ధాత్రి, సారీ చెప్తున్నా కూడా పట్టించుకోకుండా అలా వెళ్తున్నాడు అతను అని కేదార్ అంటాడు. అసలు పురుగుల మందు డబ్బా కొని అతను చేతులు వణుకుతున్నాయి. చాలా కంగారు పడుతూ అదిగో నడకలో తడబాటు కూడా కనిపిస్తోంది. ఖచ్చితంగా ఏదో తప్పు చేస్తున్నాడు అని ధాత్రి అంటే, గార్డెన్లో పురుగుల మందు కొట్టడానికి ఏమైనా తీసుకువెళ్తున్నాడేమో అనుకోవచ్చు కదా ధాత్రి అని కేదార్ అంటాడు. అతను రైతు కూడా కాదు. సరే, ఇంట్లో గార్డెన్లో పురుగుల మందు కొట్టడానికి తీసుకువెళ్తూ ఉంటే అంత కంగారు పడవలసిన అవసరం ఏముంది? ఖచ్చితంగా ఏదో తప్పు జరుగుతోందని ధాత్రి అంటుంది. ఆ రావు అనే అతను ఇంటికి వెళ్ళి అన్నంలో ఆ పురుగుల మందు కలిపేసి భార్యకి, కూతురికి ఇద్దరికీ కూడా కలిపి ముద్దలు పెడుతూ ఉంటారు. సరిగా అప్పుడే ధాత్రి, కేదార్ అక్కడికి రావటంతో వాళ్ళు ముగ్గురు కూడా వీళ్ళని చూసి చాలా ఏడుస్తూ ఉంటారు. అసలు మీకు అంత కష్టం ఏమొచ్చింది? మిమ్మల్ని నమ్ముకొని పెళ్లి చేసుకున్న భార్యకి, కూతురికి ఇద్దరికీ కూడా మీరు ఇలా విషం పెట్టి చంపేస్తారా? ఏంటండి, ఏం జరిగిందో ఆ కష్టం ఏంటో చెప్పండి అని ధాత్రి, కేదార్ మరీ ప్రశ్నిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చెప్పేదండి, నేను ఒక సాధారణ క్లర్క్ని, మధ్యతరగతి కుటుంబం మాది. కూతుర్ని మా స్తోమతకు మించి చదివించటానికి నేను లోన్ తీసుకున్నాను. నేను పోయిన నెల లోన్ కట్టలేకపోతే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి చాలా అసభ్యంగా మాట్లాడారు. ఆ నెలకేదో నేను బయట వడ్డీకి తీసుకువచ్చి ఆ డబ్బులు కట్టేశాను. మళ్ళీ నెల కట్టకపోయేసరికి అని అతను చెప్తూ ఉంటే, ఈసారి డైరెక్ట్గా వాళ్ళు ఇంటికే వచ్చారు అంతే కదా అని ధాత్రి అంటుంటే, అవునంటూ వాళ్ళు ఆ జరిగిన సంఘటనని ఇప్పుడు మనకి చూపిస్తూ ఉంటారు. ఏయ్ రావు, రావయ్యా, ఏంటి నువ్వు ఇంకా వడ్డీ డబ్బులు కట్టలేదు, మర్యాదగా కడతావా? ఓ, నీకు అందమైన కూతురు కూడా ఉందే, సరే నువ్వు కట్టకపోతే ఇదిగో ఈ నీ కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతాను అని చెయ్యి వేసి లాగుతూ ఉంటాడు. దాంతో ఆ అమ్మాయి ఏడుస్తూ లోపలికి పరిగెత్తుకు వస్తుంది. నీ కాళ్ళు పట్టుకుంటాను, నేను నీ డబ్బులు త్వరలోనే ఇచ్చేస్తాను, వెళ్ళవయ్యా వెళ్ళు అని బతిమలాడి వాళ్ళని అక్కడి నుంచి పంపించేస్తారు.
రేయ్ రేపటికల్లా కట్టలేదనుకో కాలేజ్ దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని ఎత్తుకెళ్ళిపోతాను. అప్పుడు నీ కూతురు భారం దిగిపోయిందిలే అని నువ్వు చూస్తూ ఉంటావా, డబ్బులు కడతావా, అప్పుడు తేల్చుకుందాం అని వాళ్ళు వార్నింగ్ ఇచ్చి వెళ్ళి ఉంటారు. వీళ్ళు లోపలికి వచ్చేసరికి ఆ అమ్మాయి ఉరి వేసుకుంటూ ఉంటుంది. ఏంటి తల్లి ఇలా చేస్తున్నావు అని అమ్మ నాన్న ఏడుస్తూ ఉంటే, మరి ఇంత అవమానం జరిగిన తర్వాత ప్రాణాలతో ఎలా ఉంటాను నాన్న అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వు ఒక్కదానివే చచ్చిపోవడం ఎందుకు తల్లి, మనం ముగ్గురం కలిసే చచ్చిపోదాము అని అతను చెప్పి ఉంటాడు. అందుకే మేడం ఇలా చచ్చిపోవాలనుకున్నామని చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇది జరిగిందని రావు ఏడుస్తూ చెప్తూ ఉంటే, చూడండి కూతురికి హీరో అంటే తండ్రే. మరి అలాంటి కూతుర్ని ఇంత మంచి చదువులు చదివిస్తూ మీరు ఇంత పిరికిలా ఎలా పెంచుతారు? మీరు ధైర్యాన్ని ఇవ్వాలి. ఎదుటి వల్ల చెంప పగలగొట్టేలా చేయాలి. అప్పుడే మీ కూతురు ధైర్యంగా అన్నింటినీ ఎదుర్కొనగలదు. ఇలా చేయటం చాలా పెద్ద తప్పు అని ధాత్రి మంచి మంచి మాటలు చెప్తూ ఉంటుంది. మీరెందుకు పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదు అని ధాత్రి కేదార్ ప్రశ్నిస్తూ ఉంటే, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళు లోను కట్టమంటారు. ఆ లోన్ డబ్బులే ఉంటే మాకు ఈ పరిస్థితి ఎందుకు మేడం అని రావు ఏడుస్తూ ఉంటే, అవును ఇప్పుడు కనుక మనం దీనిని ఇలాగే వదిలేస్తే మనం వెళ్ళిన తర్వాత వీళ్ళు మళ్ళీ ఇదే పని చేసి చచ్చిపోతారు కేదార్. దీన్ని ఇంతటితో వదిలేయకూడదు. రావు గారు మీరు వాళ్ళకి ఒకసారి ఫోన్ చేయండి. లోను అమౌంట్ డబ్బులు రెడీగా ఉన్నాయి, వచ్చి తీసుకువెళ్ళమని కాల్ చేయండి అని ధాత్రి అంటే, కానీ మేడం నా దగ్గర డబ్బులు లేవు కదా అని రావు అంటే, ముందు మీరు వాళ్ళని ఇక్కడికి రమ్మని చెప్పండి, తర్వాత మేం చూసుకుంటాం అని ధాత్రి చెప్తుంది. ఇక అతను డబ్బుల కోసం అక్కడికి రాగానే రావు ఫ్యామిలీ మొత్తం కూడా వీధిలో నిలబడి ఉంటారు. రేయ్ డబ్బులు ఇస్తానని ఫోన్ చేసి రమ్మన్నావు కదరా, ఎవిరా నా డబ్బులు వెళ్ళి తీసుకురా పోరా, ఏంటి తీసుకురాకుండా అలా మోగెద్దు మాదిరి నిలబడి ఉన్నావు, రేయ్ వెళ్తావా లేదా అని అతని షర్టు పట్టుకొని అరుస్తూ కొట్టబోతూ ఉంటాడు. ఏయ్ ఏంటి మీరందరూ ఇలా చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మీరందరూ కూడా ఏదో ఒక ఊరు ఏదో ఒక రాష్ట్రం నుండి వచ్చిన వాళ్ళే కదా అని అక్కడ వీధిలో గుమికూడిన జనాలను ఉద్దేశించి ధాత్రి మాట్లాడుతూ ఉంటుంది. ఇంతకుముందు ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం వస్తే అందరూ కలిసికట్టుగా పోరాడేవాళ్ళు. అదే మీ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఇలాంటి సంఘటన వస్తే కూతురు గురించి అసభ్యంగా మాట్లాడితే మీరెవరు నిలదీయరా, ఇలాగే చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఒకరేమో గోడ చాటును నిలబడి తొంగి చూడడం, ఇంకొకరేమో వీడియో తీసుకోవడం, ఇంకొకరేమో దూరంగా నవ్వుతూ చూడడం. ఇదేనా మీరు చేస్తున్నది? ఇదే మీ కష్టంగా భావించి మీరెందుకు ఇతన్ని నిలదీయటం లేదు అని ధాత్రి అందరినీ ప్రశ్నిస్తూ ఉంటే, ఏంటే రెచ్చిపోతున్నావు అని డబ్బుల కోసం వచ్చిన అతను ధాత్రిని నిలదీస్తూ ఉంటే, నోరు ముయ్యిరా అంటూ ధాత్రి వాడి చెంప పగలగొడుతోంది. మీకు ఇలాంటి కష్టమే వస్తే మీరు కూడా ఇలాగే చూస్తూ ఉంటారా అని ధాత్రి నిలదీస్తూ ఉంటే, అంతే కదా ధాత్రి, మహా అయితే వీడియో తీసి సేవ్ అంటూ ఏవో ఒక కామెంట్లు పెడుతూ ఉంటారు అని కేదార్ అంటాడు. అదేంటండి మీరు ఎందుకు అలా అడుగుతున్నారు, కట్టలేనప్పుడు అతను లోన్ ఎందుకు తీసుకోవాలి అని ఒక అతను ప్రశ్నిస్తూ ఉంటాడు. కానీ కట్టలేమని వాళ్ళకు కూడా తెలియదు కదా సార్, ఏదో అవసరం వచ్చింది కట్టగలమన్న నమ్మకంతో తీసుకున్నారు, ఏదో కష్టం వచ్చి కట్టలేకపోతున్నారు. మన కాలనీలో ఎవరికో ఒకరికి కష్టం వచ్చినప్పుడు మనమే అండగా నిలబడాలి, తోడుగా అండగా ఉండాలి. ఈరోజు ఈ కుటుంబమే ప్రాణాలు తీసుకోబోయింది, అండగా తోడుగా ఉంటేనే కదా, ధైర్యం చెప్తేనే కదా అని ధాత్రి అంటుంటే, ఏంటి నువ్వు తీసుకున్న డబ్బులు కట్టకుండా రౌడీలతో కొట్టిస్తావా అని అతను నిలదీస్తూ ఉంటే, వెంటనే కేదార్ అక్కడికి వచ్చి వాడి చెంప పగలగొట్టి కడుపులో ఒక గుద్దు గుద్దేసి, ఏంట్రా నీ కంటికి మేము రౌడీల్లా కనిపిస్తున్నామా అని కేదార్ వాణ్ణి ఇంకో 4 దెబ్బలు వేస్తారు. అసలు ఎవరు మీరు, మీకేం సంబంధం అని ఆ రౌడీలు ధాత్రి కేదార్ని నిలదీస్తూ ఉంటే, అసలు మీరెవరు, బ్యాంక్ ఎంప్లాయీసా అని ధాత్రి నిలదీస్తూ ఉంటుంది. ఐడి కార్డు చూపించండి అని ధాత్రి అనడంతో, మమ్మల్ని బ్యాంక్ వాళ్ళు పెట్టుకున్నారు, మేము రికవరీ ఏజెంట్లమని చెప్పడంతో, రికవరీ ఏజెంట్లు రావటానికి రూల్స్ చాలా ఉన్నాయి, ఉదయం 8 గంటల లోపల రాకూడదు, సాయంత్రం 6 గంటల లోపల రాకూడదు అని సెక్షన్లతో సహా మీరు తప్పు చేశారు కాబట్టి ఆ సెక్షన్ల కింద మీకు శిక్ష పడేలా చేయొచ్చని ధాత్రి చెప్తుంటే, వీళ్ళతో మనకు మాటలేంటన్నా, వీడితో తేల్చుకుందాం అని అతన్ని కొట్టబోతూ ఉంటే, రే మాటలతో చెప్తుంటే మీకు అర్థం కావటం లేదా అంటూ ధాత్రి కేదార్ వాళ్ళిద్దరినీ చితక్కొడుతూ ఉంటారు. అసలు ఎవరు మీరు, పోలీసులా లాయర్లా, ఎవరు చెప్పండి అని వాళ్ళు కుప్పకూలి ప్రశ్నిస్తూ ఉంటారు.